బైసన్. ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. నాకైతే నచ్చిందని మూవీ. నేను ఈ మూవీని తమిళ్లో చూసా, చెన్నైలో. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కబడ్డీలో సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ మూవీలో హీరో ఒక పల్లెటూరు ప్లేయర్ నుంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడు అనేది స్టోరీ. ఇంకా మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది మూవీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అన్నెసెసరీ సీన్స్ ఉన్నా కానీ మూవీ ట్రాక్ తప్పినట్టుగా ఏం అనిపించలేదు. కబడ్డీ మ్యాచెస్ ఉన్న సీక్వెన్సెస్ అయితే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి కూడా బోర్ అనిపించలేదు. ఈ మూవీలో ఓన్లీ స్పోర్ట్స్ డ్రామానే కాకుండా రివెంజ్ స్టోరీ కూడా ఒకటి నడుస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లేలో ఎక్కడా బోర్ అనిపించలేదు. ఈ మూవీలో లవ్ సీన్స్ ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఉన్నంత వరకు బాగానే అనిపించాయి. హీరోయిన్ అనుపమ ధ్రువ కన్నా ఏజ్లో పెద్దదిగా చూపించారు. దీనివలన ప్రాబ్లం ఏం లేదు, కానీ ఈ మధ్య చాలా మూవీస్లో ఏదో ట్రెండ్ అయిపోయింది హీరో కన్నా హీరోయిన్ ఏజ్ ఎక్కువగా చూపించడం అనేది. మెయిన్గా ఈ ఇయర్లో అయితే చాలా మూవీస్ వచ్చాయి ఇలాంటి ఏజ్ డిఫరెన్సెస్ లవ్ స్టోరీస్. ఈ మూవీలో లవ్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ నార్మల్గా చెప్తున్నా అంతే. ఇంకా ధ్రువ్ యాక్టింగ్ అయితే హైలైట్, అసలు చాలా బాగా చేశాడు. ఈ మూవీ అనే కాదు, లాస్ట్ మూవీ కూడా. కానీ లాస్ట్ మూవీ కన్నా నాకు ఈ మూవీలో యాక్టింగ్ అయితే ఇంకా బాగా నచ్చింది. ధ్రువ్ అయితే మూవీలో ఎక్కడా తగ్గలేదు యాక్టింగ్లో. క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టు అనిపించింది. ధ్రువ్ అనే కాదు, అందరూ చాలా బాగా చేశారు, ఎవరూ తగ్గలేదు యాక్టింగ్లో. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ ట్రీట్మెంట్ అయితే సేమ్ మన వెట్రిమారన్ స్టైల్లో ఉంటుంది. ఈ మూవీ అనే కాదు, ఆల్రెడీ పాస్ట్లో తీసిన మూవీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి, రా అండ్ రస్టిక్గా. ఇంకా మూవీ ఎంత బాగున్నా ఒకటే డిసప్పాయింట్మెంట్, అదేంటంటే అనుపమ క్యారెక్టర్కి స్కోప్ లేకుండా పోయింది మూవీలో. అనుపమ ఉన్నా లేకపోయినా మూవీ స్టోరీలో డిఫరెన్స్ ఏమి ఉండదు, సో పెద్దగా యూజ్ లేకుండా పోయింది క్యారెక్టర్. స్క్రీన్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది అనుపమది. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా సాంగ్స్ అయితే తమిళ్లో ఓకే ఓకే అనిపించాయి, తెలుగులో అయితే ఏమో నాకు తెలీదు. అంటే విన్నాను. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చిందని నాకు. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ఇష్టమైన వాళ్ళైతే మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది మాత్రం. స్పోర్ట్స్ డ్రామానే కాదు, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుంది. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.